సరే మీరు చెప్పండి, మీలో ఏం ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి? మీరు హానెస్ట్ గా ఇన్ని మంచి ట్రైన్ అయ్యారు, మంచిగా నేర్చుకుంటున్నారు. సార్ మీకేముంది అసలు మైండ్ లో? అంటే ఎస్ నేను ఇక్కడ ఈ ప్లేస్ లో బాగా ఇంప్రూవ్ అయ్యాను టెక్నికల్ గా. సో ఫ్రమ్ హార్టెడ్ హోల్ హార్టెడ్ ఏం చెప్తారు? సార్ నాకు స్టార్టింగ్ అసలు సెవెరిమెన్ స్టార్ట్ కాకముందు నాకు టెక్నికల్ గా అసలు ఏం తెలియదు సార్. జాయిన్ అయిన తర్వాత అన్ని తెలుసుకున్నా, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఇది చేయగలుగుతాను, ఓ నాకే కొన్ని తెలిసినాయి సార్, ఓ నేను ఇది చేయగలుగుతానా అనేసి షాకింగ్ కూడా అయినా సార్. కొంచెం హ్యాపీగా ఉంది సార్. సో వెన్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఇప్పుడు ఏంటి? లహరి ప్లీజ్ స్టార్టింగ్ జాయిన్ కాకముందు అంటే నాకు అసలు ఏమీ రాదు, ఏమీ తెలియదు సార్. నేను కామ్ గా ఇంకా కాలేజ్ లో చెప్పేది వినుకుంటా, అది జస్ట్ మార్క్స్ కోసం చదువుతా అంటే సార్ నాకు అసలు హోపే లేదు సార్. నేను జాబ్ తెచ్చుకుంటానా, అసలు ఏముందిలే డిగ్రీ తెచ్చుకొని ఏదో వర్క్ చేసుకుంటా అని ఫిక్స్ అయిపోయింది సార్. కానీ సెవెరిమెన్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక గోల్ వచ్చింది సార్. ఓకే నేను ఇది చెయ్యాలా, ఇది చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ వచ్చి ఒక ఎల్పిఏ ఫిక్స్ చేసుకున్నారు సార్. ఎంత ఎల్పి ఫిక్స్ చేసుకున్నారు? అబౌట్ 15 అనుకుంటానా సార్. ఇంకా పెరగచ్చు సార్, ఇప్పటికి అబౌవ్ 15 సార్, ఇంకా పెరగచ్చు సార్. సరే 9 to 12 డొమైన్స్ నేర్చుకోవచ్చా లేదా అని భయంతో ఉండొచ్చు. సరే ఇప్పుడు నువ్వే అన్నావు సార్ నాకు ఏది గోల్ లేకుండా ఇప్పుడు గోల్ వచ్చింది అని. మరి 9 to 12 డొమైన్స్ నేర్పిస్తున్నారు, మరి ఇప్పుడు మీకు ఎట్లుంది కాన్ఫిడెన్స్ లెవెల్? సార్ నాకు మీరు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఈ డొమైన్స్ అన్ని నేర్పిస్తాము అంటే నేను ఇన్ని నేర్చుకోగలుగుతాను, నాకు ఇంత కెపాసిటీ ఉందా అనుకున్నా సార్. కానీ మీరు టీచింగ్ అవంతా చూసి నేను ఏదైనా నేర్చుకోగలుగుతానని కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. బా అసలు అట్లా చరిత్ర తిరిగి రాసామన్నట్లా చెప్పావు ఇక. నైస్ అమ్మా. అంటే ఇప్పుడు నేనే చేయగలుగుతానంటే నన్ను చూసి అందరూ చేయగలరనే కాన్ఫిడెన్స్ తో చెప్పావు అనమాట నాకు. సూపర్ సూపర్ బాగుందమ్మా, మంచిగా అనిపించింది నాకు. అంటే 9 to 12 డొమైన్స్ బయట ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది కదా, మరి ఇంత అఫోర్డబుల్ చేసి పెడుతున్నాము మనకున్న బడ్జెట్ లో. మీరు అనుకున్నారా ఫస్ట్ ఇట్లా ఇస్తారు ఇట్లా జరుగుతుంది, సరే ఇట్లా ఇట్లా నేర్పిస్తారు ఇంత తక్కువ అమౌంట్ ఇట్లా అని ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఎస్ సార్, క్వశ్చన్ ఉంది సార్. మా కజిన్స్ కూడా అడిగినారు సార్, నేర్పిస్తున్నారా బాగుందా అనేసి. అవునన్నా బాగుంది, బాగా నేర్పిస్తున్నారు, ఇంకా డొమైన్స్ ఉన్నాయి, ఇంకా నేర్పిస్తారు అని కాన్ఫిడెన్స్ ఇచ్చిన సార్ వాళ్ళకి. సరే అమిత్ సార్ క్లాసా శంకర్ సార్ క్లాసా? అమిత్ సార్ క్లాస్. శంకర్ సార్ కి అయితే కంప్లైంట్ చేస్తాను. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందమ్మా అమృత వర్ష నీకు. యాక్చువల్లీ తెలుసు నువ్వు ఇంత బాగా చక్కగా ఇంత బాగా మాట్లాడుతున్నావు ఏంటి అసలు నువ్వు. నేను మాట్లాడలేదమ్మా ఇంత బాగా మాట్లాడుతున్నాను. గ్రేట్ అమ్మా నిజంగా. అంటే అసలు నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అసలు నేను ఇంత బాగా మాట్లాడుతున్నాను. సరే మీ ఫ్రెండ్స్ కి తెలుసా నువ్వు నేర్చుకుంటున్నావు కదా, నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు కదా, మరి మీ ఫ్రెండ్స్ జెలసీ ఫీల్ అవుతున్నారు నీ విషయంలో? ఓకే ఓకే అని అంటున్నారు ఏంటి అసలు? లేదు సార్, జెలసీ ఏం ఫీల్ అవ్వట్లేదు. ఇద్దరు వచ్చేసి ఇక్కడే ఉన్నారు, ఇంకొక పాప వచ్చేసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను సార్ బాబు నన్ను చూసి. ఏం ప్రౌడ్ అమ్మా? అంటే ఆ పర్పస్ కాలేజ్ స్టార్టింగ్ వచ్చినప్పటి నుండి నాతో ఇంగ్లీష్ మాట్లాడేకి, అంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ కదండి సార్, అది నాలో ఇంప్రూవ్ చేసేకి ట్రై చేస్తాను సార్. నేను దాన్ని ఇంప్రూవ్ చేస్తాను. నా పాప ఎంత ఇంగ్లీష్ లో మాట్లాడినా నేను తెలుగులోనే రిప్లై ఇస్తాను సార్. కానీ ఇప్పుడు నా స్కిల్స్, నేను మాట్లాడే విధానము, నేను ఇట్లా చేసిన, ఈరోజు ఈ కోడ్ చేసిన, ఇట్లా కొంచెం టఫ్ టాపిక్ కూడా నేర్చుకున్నా అని చెప్తా అంటే ఆ పాప కూడా ఓ వావ్ అమ్ము నువ్వు కూడా నేర్చుకుంటాను, ఇట్లా ఇంప్రూవ్మెంట్ బాగుంది అని చెప్పి ప్రౌడ్ గా ఫీల్ అవుతాను సార్. పేరెంట్స్ మీటింగ్ ఏమంటున్నారు మీ ఫాదర్ అండ్ మదర్? మా డాడీ డైలీ అడుగుతున్నారు సార్, ఇంకా ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్, చాలా రోజులు అయిపోయింది. అయ్యో దేవుడా, పేరెంట్స్ మీటింగ్ పెట్టుకోవాలంట. ఓకే మరి పెట్టుకుందాం. టైం కుదరలేదు కానీ టైం సెట్ చేసుకొని మరి వస్తారు సార్ మీ పేరెంట్స్ మీటింగ్ ఉంది అని చెప్తే. కాదమ్మా, ఇంజనీరింగ్ విద్యార్థుల్లో అంటే జనరల్ గా బయట పెట్టుకుంటారు పెట్టుకోకపోవచ్చు, బట్ మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ మీటింగ్ అంటే సపోర్ట్ చేస్తున్నారంటే వెరీ గుడ్ అమ్మా, ఐ రియల్లీ అప్రిషియేట్. ఏం ప్రాబ్లం లేదు అయితే. ఓకే గుడ్. సో మొత్తానికి అయితే నాకు అనిపించింది అమ్మా ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ లో నువ్వు లేచాన్ని మాట్లాడలేను అనే అమ్మాయి ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నావు. వెరీ గుడ్. ఇంకొకటి సార్, నేను అప్పటి నుండి అస్నాకి మెసేజ్ చేస్తున్నా సార్, సార్ ఎందుకు ఇంకా నన్ను అడగట్లేదు అని. అవును సార్, కంటిన్యూస్ గా మెసేజ్ పెడతాంది సార్, సార్ నన్ను పిలిచట్లేదు, నన్ను పిలిచట్లేదు అని. అయ్యో దేవుడా, అట్లా కాదమ్మా, సీరియల్ వస్తున్నాను అనమాట నేను ఇక్కడ చాట్ బాక్స్.
రైట్. ఓకే. ఓకే. మీరు మీరు ఇంకా ఏం సజెస్ట్ చేస్తారు? మీ జూనియర్స్ ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి మీరు సజెస్ట్ ఇవ్వచ్చు పాపం. నా పర్సనల్ అయితే కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదు సార్. బాగా ప్రాక్టీస్ చేయాల. మీరు చెప్పేది ఇంకా చాలా డీప్ గా ప్రాక్టీస్ చేయాలి. రైట్. సో మీరు కాలేజ్, సేవరీ మైండ్స్ కంపేర్ చేయండి ఒకసారి. మీ కాలేజ్ విషయమే నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది. చూద్దాం ఒక్క మాట. ఊరికనే ఎందుకులే పేరు కాలేజ్ పేరు ఎందుకులే కానీ చెప్పు ఊరికనే. కాలేజ్ చెప్పినట్టు కాలేజ్ వదిలేసి మీ క్లాసెస్ వినుకుంటా ఇట్లా ఉండేది బెస్ట్ అనిపిస్తుంది. కాదమ్మా అన్ని లక్షలు మరి ఫీజులు కట్టారు మరి ఎంత పరిస్థితి? ఆ? అది అంటే అది కూడా కాలేజ్ లో చెప్పేదంతా పీపీటీ చూసి స్క్రోల్స్ చేసుకుంటా చెప్తారు సార్. అవే మళ్ళా పీడిఎఫ్ జిరాక్స్ తీసుకోండి, ఇవే చదవండి 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 అని చెప్పి మా బ్రెయిన్ ని నాశనం చేసేస్తున్నారు. అదేందో అంతే ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదండి సార్, మీ క్లాసెస్ వినుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా. అది నా ఒపీనియన్. కాదమ్మా మరి కాలేజ్ వదిలేసి నా క్లాసులు అంటారు. అది కూడా కాకుండా మరి కాలేజ్ టైంలో మీ క్లాసులు అంటే అయిపోయింది సార్. ఎందుకు సార్ పోవాలి అక్కడికి? సరే అమ్మా, నైస్. నిజంగా చాలా ఫన్నీగా ఉందమ్మా. థ్యాంక్ యూ వర్ష. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా, యాడ్ చేయాలనుకుంటున్నారా? చాలా మంది నా పాపని మర్చిపోయిన మాట్లాడుతూనే ఉండిపోయినా. ఎనీథింగ్ వాంట్ మేఘన అడుగుదాం. థ్యాంక్ యూ అమ్మా. చాలా మందిని కవర్ చేయాలి ఇంకా.